నమస్తే అండి. నేను మీ సిద్ధుని. వెల్కమ్ టు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి 142 గజాలు కలిగినటువంటి డూప్లెక్స్ హౌస్ని తీసుకురావడం జరిగిందండి. ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి న్యూ గాయత్రి నగర్లో ఉంటుంది. కర్మాన్ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ హౌస్ గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హౌస్ గురించి తెలుసుకుందాం. ఈ హౌస్ వచ్చేసి మనకి G+1 హౌస్ అండి. డూప్లెక్స్ హౌస్. కింద వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ హౌస్ ముందర ఉన్న రోడ్డు చూసుకోవచ్చండి. సీసీ రోడ్డు, 25 ఫీట్ రోడ్డు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఈ హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఒక పెద్ద కారు పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనం చూసుకుంటే ఇక్కడ బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. 400 ఫీట్ల బోర్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఇందులో మనకి చుట్టూ హౌస్ మొత్తం తిరిగే విధంగా 2.5 ఫీట్ల మనకి గ్యాప్ కూడా ఇవ్వటం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చి ఒక్కసారి మీరు ఇది చూడండి. మొత్తం మంచి గ్రానైట్ తో కూడినటువంటి లుక్ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి మనకి సింహద్వారం అండి. సింహద్వారం కూడా మీరు చూసుకోవచ్చు. మంచి ఇండియన్ టేక్ వుడ్ తో కలిగినటువంటి గణపతితో కలిగినటువంటి సింహద్వారం ఇవ్వటం జరిగింది. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత హాల్లో అండి మీరు చూసుకోవచ్చు, మంచి సోఫాస్ కూడా ఇక్కడ సెట్ చేయడం జరిగింది. కలర్ కూడా చూసుకోండి, మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. అంటే ఇది ఎందుకు ఇంత ఘనంగా మనకి రావడం జరిగింది అంటే ఓనర్ ఉందామని కట్టుకున్నటువంటి హౌస్ కాబట్టి ఈ విధంగా ఇంతగా మంచిగా కట్టుకోవడం జరిగింది. టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందంటే మీరు చూసుకోవచ్చు, మంచి కబోర్డ్స్ తో కూడినటువంటి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కూడా ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారము. అదే విధంగా ఇలా నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ వచ్చేసి మనకి దేవుడి గది ఇవ్వడం జరిగిందండి. ఒక ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా విశాలవంతమైనటువంటి కిచెన్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, మొత్తం కబోర్డ్స్ తో కూడినటువంటి కిచెన్ ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో మీరు చూసుకోవచ్చు, మంచి కబోర్డ్స్ తో కూడినటువంటి బెడ్రూమ్ అండి. కింగ్ సైజ్ బెడ్ పట్టేటట్టుగా ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో అక్కడ విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది మొత్తం డైనింగ్ ఏరియా అండి. ఇది కూడా మీరు చూసుకోవచ్చు, డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అండి. ఇక్కడ ఒక హాల్లో ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మంచి కబోర్డ్స్ తో కూడినటువంటి బెడ్రూమ్ ఇవ్వటం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో కూడా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారండి. ఏంటంటే ఇది ఓనర్ ఉందామని కట్టుకున్నటువంటి హౌస్ కాబట్టి ఈ విధంగా అందంగా కట్టించుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి G+1 డూప్లెక్స్ అండి. అంటే మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2010లో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2019లో కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఎందుకు ఈ విధంగా అంటే ఓనర్ ఉందామని కట్టుకున్నటువంటి హౌస్ కాబట్టి ఈ విధంగా బ్యూటిఫుల్ గా కట్టుకోవడం జరిగింది. ఇది ఒకసారి మనము పైన డూప్లెక్స్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇవి మొత్తం మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ సపోర్టింగ్ గా మనకి వుడ్ తో కూడినటువంటి సపోర్టింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు పైన చూసుకోవచ్చు అండి. ఒకసారి పైన కూడా మనకి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఎంత హైట్ లో ఎంత డిస్టెన్స్ లో ఉంది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. పైన వచ్చేసి ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ హౌస్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కి రావటం జరిగింది. ఒకసారి మీరు ఈ కారిడార్ ని కూడా చూసుకోవచ్చు. చాలా స్పేసియస్ తో ఉన్నటువంటి హాల్ ఇవ్వటం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ బెడ్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు, మంచి కబోర్డ్స్ తో కూడినటువంటి బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అది కూడా మీరు కూడా చూడొచ్చు. అది వచ్చేసి ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ పట్టే విధంగా మంచి విశాలవంతమైన బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో 2 విండోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు చూసుకోవచ్చు.
అదే విధంగా ఇలా బెడ్రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నార్త్ లో ఒక మనకి కారిడార్ ఇవ్వటం జరిగింది. మీరు కారిడార్ కూడా చూసుకోండి, చాలా విశాలవంతమైన కారిడార్ ఇవ్వటం జరిగింది. రేపు సమ్మర్ లో కూడా ఇక్కడ బెడ్ వేసుకొని మనము విశాలంగా ఉండడం కోసం ఇక్కడ కారిడార్ కూడా ఇవ్వటం జరిగింది. వాస్తు పర్పస్ లో ఇక్కడ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ లో డోర్ ఇవ్వటం జరిగింది. పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి పైకి మనకి వెళ్ళడానికి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, అది మీరు చూసుకోవచ్చు. మంచి ఇండియన్ టేక్ వుడ్ తోటి కూడినటువంటి డోర్లు కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మంచి కబోర్డ్స్ కూడా మొత్తం కూడా వర్క్ చేసి కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ఈ బాత్రూమ్ కూడా చూడొచ్చండి. మొత్తము కూడా కబోర్డ్స్ తో కూడినటువంటి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి. డ్రెస్సింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మీరు చూసుకోవచ్చు, ఈ బాత్రూమ్ లో ఒకటి వెస్టర్న్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ ఒకటి ఇండియన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇద్దరికి కూడా పనికొచ్చే విధంగా ఈ బాత్రూమ్ ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్లలో కూడా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇందులో వచ్చేసి మనకి ఓనర్ గారు ఫ్యాన్లు, లైట్లు, కబోర్డ్స్ వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుందండి. మిగిలినవన్నీ కూడా తీసుకొని వెళ్తారు, అది మీరు గమనించగలరు. ఇది 142 గజాలు కలిగినటువంటి డూప్లెక్స్ హౌస్ అండి. G+1 డూప్లెక్స్ హౌస్ అండి. నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గాయత్రి నగర్ లో ఉంటుందండి. గాయత్రి నగర్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అటు నుంచి వచ్చిన తర్వాత మనకి TKR కమాన్ అండి. TKR కమాన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాము. ఏదైతే కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాము. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి G+1 హౌస్ అండి. దీని రేట్ వచ్చేసి మనకి 1,50,00,000 చెప్పడం జరుగుతుందండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఈ హౌస్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. అదే విధంగా ఇది ఎల్బీ నగర్ మున్సిపాలిటీ కిందికి ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాము. దీని గురించి ఏ విషయం కావాలన్నా సురేష్ గారి నెంబర్ పైన ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కటి సురేష్ గారు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సైట్ కూడా చూపించడం జరుగుతుంది, అంటే మన హౌస్ కూడా చూపించి దీని గురించి అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.